ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం. बोलो भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. बोलो भारत माता की जय. एसएसआई जनता पार्टी जिंदाबाद. बोलो भारत भारत माता की जय, जय भारतीय जनता पार्टी जय. బీజేపీ పార్టీ ఏర్పడితే దానికి ముందు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తయింది. ఈ 44 సంవత్సరాలు మనం గతం చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ ప్రథమంగా అధ్యక్షుడు ఉన్నటువంటి నీతి నిజాయితీ అనేటువంటి ఫౌండేషన్ లో వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఎవరైనా అన్యాయాలు అక్రమాలు చేయాలంటే పార్టీ నాయకుడు కూడా భయపడేటువంటి పరిస్థితి. ఆ ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా నీతి నిజాయితీగా పనిచేస్తారని చెప్పి ఇప్పటికే అందరికి కూడా తెలిసినటువంటి విషయం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యారు. తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎవరు చేయనటువంటి పనులన్నీ కూడా చేస్తా ఉన్నారు. గత 75 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గత 10 సంవత్సరాల్లో జరిగాయని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మేధాలు కూడా చెప్తారన్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళు మండల నాయకులు కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, కేంద్రంలో ఉన్న నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీగా పనిచేస్తారు తప్ప మిగిలినటువంటి పార్టీలాగా సంపాదనే ధ్యేయంగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదని చెప్పి అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కాదు, 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా కాకుండా 1952లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘని ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ కి ఎదురు అనేక కార్యక్రమాలను శ్రీకారం చుట్టి భారత ప్రజల్ని ఒకవైపు తీసుకొస్తూ ఆ రోజు కూడా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వారందరూ కూడా వారిలోనే 1977లో జనసంఘ నుంచి జనతా పార్టీకి ఆవిర్భవించింది. మరి జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీగా 1980లో ఇది ఆవిర్భవించిందని చెప్పి కూడా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 2019లో 303 సీట్లతో భారతీయ జనతా పార్టీ మన ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పడినప్పటి నుంచి కూడా నీతి నిజాయితీగా పనిచేస్తా ఉన్నారు. ఈరోజు ఏ రకమైన మినరల్స్ కావచ్చు, మైన్స్ కావచ్చు, అదేవిధంగా భూగర్భంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మినరల్స్ కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా ఉన్నాయో అన్ని కూడా పక్కాగా ఒక్క రూపాయి కూడా ఎక్కడా లాస్ లేకుండా, ఎవరు కూడా అవినీతి లేకుండా చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క అభివాదం ఒకటే, 400 సీట్లు పైగా భారతీయ జనతా పార్టీ గెలుచుకోవాలి. ఈ యొక్క అనేక కార్యక్రమాలు రాబోయేటువంటి రాబోయే రోజుల్లో భారతదేశంలో ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో అన్ని కూడా ఉపయోగించుకొని ప్రపంచంలో 2-3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ తరఫున భారతదేశాన్ని తీసుకుని నిలబెట్టాలనేటువంటి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నంలో అందరం కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే తిరుపతి పార్లమెంటు ఈరోజు ఎన్డీఏ ద్వారా మనకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబడి ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా, మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కావాలంటే
ఎన్డీఏ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి గెలవాలి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి గెలవాలి. ఈ రెండు గెలిచినట్లయితేనే మన ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా కృషి చేసి అన్ని కూడా పరిష్కారం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయాల్సి మనం తెలియజేస్తా ఉన్నాం. అలా కాకుండా ఉన్నటువంటి మన ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాం, వాళ్ళ సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని పనిచేసేటువంటి పార్టీలు అవి. ఈ వారు ప్రజా సంక్షేమం పూర్తిగా వదిలేశారు. అదేవిధంగా ఎక్కడైతే వనరులు ఉన్నాయో అందులో దోచుకోవడమే పని అయిపోయింది. ఈ రోజు మనం శాండ్ కొనాలన్నా, అదేవిధంగా సిమెంట్ కొనాలన్నా, స్టీల్ కొనాలన్నా ఎక్కువ రేటు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి చేతగాని ప్రాంతీయ పార్టీల వల్లని చెప్పి మనందరం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. నిజాయితీ గల పార్టీ, నిజాయితీ లేని పార్టీ మనం కంపేర్ చేసినట్టయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఎంత అవినీతిలో, అన్యాయాలకి, అక్రమాలకు పాల్పడిందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అనేక సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ రోజు మరుగుదొడ్ల నిర్మాణం లేకపోతే వారి వల్ల ఈరోజు ఒక కుటుంబానికి 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మరుగుదొడ్లు కట్టించి ఉపయోగించుకునేటువంటి పరిస్థితి. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, మనం ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ మనం పల్లెల నుంచి పట్టణాల వరకు ఎక్కడైనా స్వచ్ఛతగా కనిపిస్తుందంటే అది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి మరొకసారి మనందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గతంలో మనం బ్యాంక్ వెళ్ళే పరిస్థితి లేదు. ఆ యొక్క అవకాశాన్ని కల్పించింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్ ధన్ అకౌంట్ ద్వారా అని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఉంది. ప్రభుత్వం ద్వారా ఏమైనా అమౌంట్ పడాలంటే ఆ యొక్క అకౌంట్ ద్వారా మనకు డైరెక్ట్ గా మన అకౌంట్ పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది భారత ప్రధాని నరేంద్ర మోడీ. అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు, ఇల్లు ఇచ్చారు. అదేవిధంగా యువకులకి చదువుకున్నటువంటి అవగాహన ఉన్నటువంటి అనేక